అవునా? ఉన్నామండి. అందుకే కదండి ఆయన శిష్యులు. యోహాను సువార్త మరలా చదవండి, మంచి మాట. యోహాను సువార్త 8:31. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటున్నారు, మీరు నా వాక్యమందు నిలుచిన వారైతే నిజముగా నాకు శిష్యులేండి, సత్యమును గ్రహించెదరు. గ్రహించాలి. మీరు నిజంగా ఈ మాటలు గ్రహించగలిగితే ఆయన శిష్యులుగా మన వాక్యంలో నిలబడిన వాళ్ళం. ఎన్నో గొప్ప గొప్ప దాన ధర్మ కార్యక్రమాలు చేసిన మనం ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి. అనేకమైన హృదయాలను గెలవాలి. అనేకమైన శిష్యులను, సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి. మరి చేయడానికి, గెలవడానికి మీ దగ్గర ఉన్న మంత్రం ఏంటి? శక్తి ఏంటి? అదే వాక్యం, అదే ప్రేమ. ఏమండి? ఏంటది? ఏం చేస్తే? లూకాసు వార్త 14:26. లూకాసు వార్త 14:26 అండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, చివరకు తన ప్రాణముతో సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కానేరడు. నిజంగా నా శిష్యుడైన వాడు, ట్రూ ఫాలోవర్, ట్రూ క్రిస్టియన్ ఏం చేయాలి? అన్నిటినీ కాదని నా కోసం నిలబడాలి. అప్పుడే కదా మీరు నా శిష్యులు. యేసు బాటలో నడుచుకునేవాళ్ళు. ఎంతోమంది మనకు విరోధులైన వాళ్ళు ఉన్నారండి, విరోధంగా మన పట్ల ప్రవర్తించే వాళ్ళు ఉన్నారండి. కానీ యేసు బాటలో నడుచుకుంటున్నాం. మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి నేర్పిస్తున్నాం తెలుసా? వాళ్ళు ప్రేమతో గెలవటం. మన మీద శత్రుత్వాన్ని నూరిపోసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన మీద అబద్ధాలను ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? ద్వేషిద్దామా? ప్రేమతో గెలుద్దాం. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. రీసెంట్గా మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో నేను మంత్రాలయం మీటింగ్స్కి వెళ్ళానండి. ఏమంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఎంత బలంగా ఉంటారో మీకు తెలుసు. సిఎస్ఐ చర్చ్ వాళ్ళు చాలా పెద్ద నెట్వర్క్ అండి. వాళ్ళది చాలా పెద్ద నెట్వర్క్ దేశంలో. సిఎస్ఐ సంస్థల వాళ్ళు ఒకటే షరతు పెట్టారండి, ఇక్కడ ప్రసన్నబాబు గారు అడుగు పెట్టడానికి వీల్లేదు, అసలు ఇక్కడ మంత్రాలయంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. శాసనం చేసండి. మనం పోలీస్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు మన మీద చాలా ద్వేషపూరితమైన స్వభావంతో అక్కడికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ క్యాన్సిల్ చేయించారండి. కన్వీనర్స్ నాకు ఫోన్ చేశారు, ఏమండి ఇక్కడ చాలా పెద్దలందరూ ఒకటైపోయారండి, అసలు మీటింగ్ జరగడానికి వీల్లేదని సస్యమేర పట్టుదలతో వాళ్ళు భీష్మించి కూర్చున్నారండి. సరే చూద్దాం, మీరు వెళ్ళండి, ఒకసారి బతిమాలండి చెప్పానండి కన్వీనర్స్తోని. అసలు మీరు రాకండి మా దగ్గరికి. ఏమండి ఇంచుమించు 20 సార్లు తిరిగారండి వాళ్ళ దగ్గరికి. 20 సార్లు. మీరేంటి చెప్పండి, మేము ఒప్పుకోం, ఇక్కడ రావడానికి వీల్లేదు, మీటింగ్ జరగడానికి వీల్లేదు, మేము ఒప్పుకోమని చెప్పేశారండి వాళ్ళు. ఇక ఏం చేయాలి? టైం దగ్గర పడిపోతుంది. అంతా కలుపుకుంటే 6 రోజులు ఉంది. పోలీస్ పర్మిషన్ లేకపోతే ఏం చేయగలండి ఏర్పాట్లు? నేను పైకి ఎస్పీకి చెప్పించాను, పై వాళ్ళ నుంచి ఎస్పీతో మాట్లాడించాను. వెళ్ళండి, మీరు పర్మిషన్ ఇస్తారు, మీరు ఎవ్వరూ అడ్డడానికి లేదు, మీటింగ్ జరుగుతుంది. ఎవరు మీటింగ్ అడ్డొచ్చినా మేము ఒప్పుకోం, పోలీస్ పర్మిషన్ ఇస్తాం, ప్రొటెక్షన్ ఇస్తాం, పోలీసులు పెడతాం, మీరు వెళ్ళండి మీటింగ్ పెట్టుకోమని ఎస్పీ పర్మిషన్ ఇచ్చారండి సిఏకి, డిఎస్పీకి. అయితే ఇప్పుడు మనకి పర్మిషన్ వచ్చేసింది, మరి హ్యాపీగా చేసుకోవచ్చుగా. నేనేమన్నాను తెలుసా అండి? వెళ్ళండి, పర్మిషన్ వచ్చినా మీరు సంఘస్థుల దగ్గరికి వెళ్ళండి, 2 చేతులెత్తి నమస్కారం పెట్టండి వాళ్ళకి, అవసరమైతే వాళ్ళు కాళ్ళు పట్టుకోండి. ఇదే చెప్పానండి కన్వీనర్స్కి. అందులో జయరాజ్ కూడా ఉన్నాడు, ప్రిన్సిపల్ యాకోబ్ ఉన్నాడు, కన్వీనర్. వెళ్ళండి, పర్మిషన్. మనమైతే ఏం చేయాలండి? పర్మిషన్ వచ్చింది కదా, పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి ఎవడ మనల్ని ఆపగలడు, ఎవడ మనల్ని ఆపేది, మీటింగ్ పెడదాం అని అనుకోవచ్చుగా. ఏం అవసరం వాళ్ళతో మనకి? వాళ్ళు రాకపోతే జనం ఏమో రారా మన మీటింగ్కి? వాళ్ళు అడ్డేదేవాళ్ళు అవసరమైతే అండి ఇంటర్నల్గా కోర్టుకు కూడా పెట్టేసామండి, కోర్టు ఆర్డర్ ఇచ్చేసేటట్టు. కోర్టు ఆర్డర్ ఇస్తే ఇంకెవరు ఆపగలరు? మినిస్టర్ కూడా ఆపలేడు. ఇన్ని ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినా ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? ఏమండి ఏం జరిగిందో తెలుసా? మొత్తానికి వెళ్ళమన్నానండి, వాళ్ళు కాళ్ళైనా పట్టుకోమన్నాను. ద్వేషపూరితంతో వద్దర్రా, మీ ఊరికి మేము వచ్చి మీటింగ్ పెడుతున్నప్పుడు మీతో మాకు విరోధం వద్దు. వినండి, మాటలు వినండి, విన్న తర్వాత మీరు అప్పుడు సమాధానం చెప్పండి. జరిగిన ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా అండి? ఏ సిఎస్ఐ సంఘం వారైతే వద్దన్నారో, 2వ రోజు నాకు ఫోన్ వచ్చిందండి, ఏమండి సిఎస్ఐ సంఘం వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి. ఎక్కడికి? వాళ్ళు ఊర్లోనే అడుగు పెట్టొద్దని చెప్పిన వాళ్ళు చర్చిలోకి ఆహ్వానించారండి. రండి, మీరు మా చర్చికి రండి అని. తప్పనిసరిగా వెళ్ళాలి కదండి.
వెళ్ళాలి కదా. ఏంటి ఎలా వెళ్ళానో నేను వెళ్ళడం కాదండి, ఎలా వాళ్ళు తీసుకెళ్ళాలని చర్చి దగ్గర ఒకసారి చూస్తారా? ఏంటి గొప్ప కోసం చెప్తున్న మాట కాదండి. మనం క్రీస్తు శిష్యులు అనిపించుకుంటే ఏం చెయ్యాలో అనేది, మనల్ని మనం తగ్గించుకుంటే ఏం జరుగుతుందో అనేది తెలియటం కోసం మీకు చెప్తున్నానండి. చూడాలి మీరు, మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన పిల్లలు కాదండి, సిఎస్ఏ యూత్ వాళ్ళంతా, సిఎస్ఏ యూత్ వాళ్ళు. ఏంటి ఊరేగింపుగా తీసుకెళ్తానండి వాళ్ళు చర్చికి, ఊరేగింపు, పువ్వులు జల్లుకుంటూ, ఏమంటే లైట్లు వెలిగించుకుంటూ. అంతగా ఎందుకు తీసుకెళ్ళాలి? ఎందుకంటే మొదటి రోజు వాక్యం విన్నారు, రెండో రోజు వాక్యం, సారీ అండి ఇది మూడో రోజు, రెండో రోజు వాక్యం విన్నారు వాళ్ళు. అదిగోండి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు. అదిగోండి సిఎస్ఏ పాస్టర్ పక్కన కూర్చున్నాడు. ఓకే అండి. ఏమండి వాళ్ళందరినీ రెండు చేతులు పెట్టి నమస్కరించి క్షమాపణ కోరుకోండి. ఎందుకంటే మన పిల్లలు ఎలాంటి తెలుసా అండి, పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం అహంకారం వచ్చింది, గర్వం వచ్చి మీరేం పీక్కోండి అన్నారటండి. తప్పు కదా, అలాగ అనొచ్చా? ఏమండి మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నారట. రోమపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం 21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. ట్రూ క్రిస్టియన్, నిజమైన ప్రభు ఫాలోవర్ ఏం చేస్తారో తెలుసా? కీడు చేయడానికి సిద్ధపడ్డండి. మేలు చేత, మంచి చేత కీడును జయించమన్నాడు. ఏమిటి జరిగిన ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? జరిగిన ఆశ్చర్యం నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుందేమో. పెద్దలందరూ ఏమండి వాళ్ళకి రెండు చేతులు ఎత్తి నమస్కరించి, అయ్యా మా పిల్లలు తప్పుగా మాట్లాడారు, దయతో క్షమించండి, నేను హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నానని వాళ్ళ సంఘంలోకి వెళ్ళి రెండు చేతులు జోడించి క్షమాపణ కోరుకుంటే అది తట్టుకోలేకపోయేవాళ్ళు మూడో స్టేజ్ మీదకి వచ్చారండి. పెద్దలందరూ సిఎస్ఏ చర్చ్ పెద్దలందరూ వచ్చారండి. వచ్చేసి ఏం చేశారో తెలుసా అండి? ఏం చేశారో ఇప్పుడు మీరే చూడాలి. మాటల్లో పెద్దలు పిలుస్తున్నారు, వేదిక మీదకి వచ్చి వేల మంది ప్రజలు వచ్చారండి, వేల మంది చూదురు కానీ అది కూడా. ఓకే సౌండ్ పెట్టినానా ఇస్తూ ఉన్నాడు. అంతలోపు మరి సంఘ పెద్దలు, సిఎస్ఐ సంఘ పెద్దలు, మాధవరం వారు, జగన్, హానోకు, పౌలు, జయరాజు, ఇస్సాకు, అశోక్, మంజు సంఘ పెద్దలు, మాజీ సంఘ పెద్దలు, ప్రభుదాసు, తొరకడదన్న కొండ, హానోకు వీరు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ సందర్భంలో పాపలు యూత్ వారు, మాధవరం యూత్ వారు, అదేవిధంగా సంఘ పెద్దలు, జగన్ గారు, సంఘ పెద్దలు అందరూ రాని వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదిగోండి. పెద్దలు ఎవరైతే మన ఊర్లో అడుగు పెట్టొద్దన్నారు వాళ్ళండి. పెద్దలు సంప్రదించుకోండి నిర్ణయం, కానీ ఇవన్నీ సమకూర్చాడు దేవుడు. వాళ్ళది పెద్ద చేయనన్న, పెద్దలది పెద్ద చేయి వీడియో. ఓకే జనాన్ని మీరు చూసారు కదా, ఎన్ని వేల మంది వచ్చారు. అందరికీ అదేవిధంగా మన ఇక్కడ వచ్చిన పెద్దలకు, అదేవిధంగా అయ్యగారికి మరి హృదయపూర్వకంగా వందనములు చేస్తున్నాం. మొదటి సంఘం తరపు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఈ మీటింగ్ జరగరాదని నిర్ణయం తీసుకున్న వాళ్ళం మేము. ఇది వాస్తవం. కాకపోతే సరే బాబు మేము మీరు పక్షాతాపం చర్చలో మీరు చెప్పేదంత యోగ్యతలు కాదు, మేము తీసుకున్నంత యోగ్యతలు కాదు. మీరు చెప్తారు కాబట్టి నేను చెప్పుకోవాలి, నా బరువు తిప్పుకోవాలి, అది పరలోక రాజ్యంలో నేను చెప్పుకోవాలి. అది అందుకోసమే ఆ 23వ తారీఖు రోజు మన కన్వీనర్ అయిన యాకబ్ గారు పాదాభివందనం చేసినారు. నాకు అప్పటికప్పుడు ఏమనిపించింది, బాధ అనిపించింది. ఇంతరేషన్ మొక్కడం ఏంటి, ఇది దేవునికి ఇది వద్దురా, మీరు జరిపిస్తాను లేదురా, మీరు ఒక్కసారి పెద్దలు తీసుకొని రండి అన్నాను. బాగానే పెద్దలు తీసుకొచ్చినారు, అయ్యేళ్ళు వచ్చినారు, దానికి సహకరించినాము. అదేవిధంగా అసలైన బాధ్యత ఇంకోటి పరిపెట్టినాడు. ఇప్పుడు జస్ట్ గంట కిందట మన అయ్యగారు, మన అతిథి అయిన అయ్యగారు, అయ్యా మీ వల్ల మేము తప్పు పొరపాట్లుంటే క్షమించని క్షమించే స్వభావం మాకైతే వద్దు. అది ఎందుకంటే పరలోక రాజ్యం ఉంటే వాళ్ళు వారసులుగా ముందు మెట్టులో ఉంటారేమో, కానీ మేము వెనక మెట్టులో ఉంటాము. అలాంటి వారు మమ్మల్ని క్షమాపణ కోరటంలో ఇది కూడా మాకు పాపమే. మీరు క్షమాపణ చెప్పిన దానికి కూడా మాధవరం సంఘం అయితేనేమి,
సంఘ పెద్దలైతేనేమి, ఇక్కడ వచ్చిన మా సంఘస్థులు ఎవరైతేనేమి హృదయపరంగా మీకే పాదాభివందనం చేస్తున్నాం అయ్య గారు. అలాంటి క్షమాపణ ఇంకొకసారి మాలాంటి వాళ్ళకి చెప్పరాదని కూడా మరి కూడా కోరుచున్నాం. కానీ చెప్పండి అయ్య గారు, ఏం చెప్తారంటే, అయ్యా మీరు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు చెప్పండి, ఆనందంగా స్వీకరిస్తాం. కానీ క్షమాపణలు చెప్పే వ్యక్తులు మీరు కాదు, మేము చెప్పాలి మీకు క్షమాపణలు. ఈరోజు యాకోబయ్య గారు కూడా చెప్పాలి మీకు క్షమాపణలు, ఎందుకంటే మా పాదాలు పెట్టుకోవడానికి వచ్చినారు. కానీ ఇంత సభ జరుగుతాయంటే మేము దొరబుద్ధులుగా మేము చేసుకోవటం అది తప్పు. కానీ వాళ్ళు ఇన్స్టెంట్గా ఎందుకు అడ్డుపడినామంటే వాళ్ళ లాంగ్వేజ్ సరిగలేని దానికే, సవాలు ఇస్తున్న దానికే మేము కూడా సవాలుగా పోయినాం తప్ప కానీ ఈ దేవుని కార్యక్రమంలో ఎలాంటి తప్పు కానీ ఎలాంటి చెడ్డ తలంపుకు రాకున్నట్ల ఖచ్చితంగా దీన్ని జరిపించాలా, మమ్మల్ని సహకరించింటే అని కూడా అనుకుంటే వాళ్ళ సవాలు పోయినట్టు మేము సవాలు పోయినాము. వాళ్ళు పక్షాతాపడినారు కాబట్టి మేము కూడా పక్షాతాపడుతున్నాము. మరి ఇది ఒక్కసారి కూడా ఈ గారికి ఇంకొకసారి మాలాంటి వారికి క్షమాపణలు చెప్పకూడదని కూడా మా హృదయపూర్వకంగా మరి కూడా చెప్తున్నాను అయ్య గారు. అదేవిధంగా మాధవరం సిఎస్ఐ సంఘం తరపుంచి 30,000 రూపాయలు కానుక కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా మా సంఘ పెద్దలు, మా సంఘము, అదేవిధంగా మాజీ పెద్దలు వైన బ్రదర్స్ అట్ల వల్ల అయితే ఇంకా మాజీ పెద్దలు మాలాంటి పెద్దలు ఇంకా దండుకున్నారు. వాళ్ళందరి సహకారంతో 30,000 రూపాయలు కూడా కానుక వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమండి, మనం గొప్ప కోసం చెప్పట్లేదండి. ఎవరైతే ఊర్లో అడుగు పెట్టకూడదన్నారో, ఊర్లోనే అడుగు పెట్టకూడదన్న వాళ్ళు గుడిలోకి తీసుకెళ్ళి అడుగు పెట్టించారు, వాళ్ళు అడుగు మన మీటింగ్లో పెట్టారు. పెట్టడం కాకుండా పబ్లిక్గా క్షమాపణ చెప్తారండి. అసలు మనిషి అంటేనే మనకు అహం. నేనా క్షమాపణ చెప్పడమా? అలాంటిది ఏదో ఒకరి మధ్యన పొరుగునున్న సోదరుడి దగ్గర క్షమాపణ చెప్పడానికి మనకు చిన్నతనం అనుకుంటాం. కానీ వేల మంది ప్రజలు ఎదుట నిలబడి మమ్మల్ని క్షమించండి అని పెద్దలు, సిఎస్ఐ సంఘ పెద్దలు అందరూ వచ్చి 30,000 రూపాయలు కానుక తిరిగి మీటింగ్లకి ఇచ్చారండి. వాళ్ళు ఇస్తారా? ఇది ఎందుకు జరిగిందో చెప్పమంటారా? ట్రూ క్రిస్టియన్స్, నిజముగా ఆయన వెంబడించే వాళ్ళమైతే విరోధం వద్దండి. ఎవరితో మనకు విరోధాలు వద్దు, కక్షలొద్దు, కోపాలు వద్దు. ప్రేమతో గెలవండి, ఎవరినైనా సరే ప్రేమతో గెలవండి. ఎవరండి మనకు శత్రువులు? లోకాసువార్త 6వ అధ్యాయం 27, లోకాసువార్త 6వ అధ్యాయం 27 వచనం. వినుచున్న మీతో నేను చెబుతున్నానంటున్నాడు ప్రభు, మీ శత్రువులను ప్రేమించండర్రా, మిమ్మల్ని ద్వేషించి మీ ఊర్లో అడుగు పెట్టకూడదన్న వాళ్ళని మేలు చెయ్యండి, మిమ్మల్ని శపించే వాళ్ళని దీవించండి. గాడ్ బ్లెస్ యూ అంటారా మీరు? ఒరే నువ్వు నాశనం అయిపోవాలరా, ఒరే నువ్వు మట్టి కొట్టుకుపోవాలరా, ఒరే నువ్వు కుక్కచావు చావాలరా అంటుంటారు కదండి చాలామంది. మీలో చాలామంది అనే ఉంటారు, నన్ను కూడా చాలామందిని అంటూనే ఉన్నారండి, ఒరే నువ్వు చావాలరా కళ్ళ ముందని అనుకున్నామండి. బట్ నేనేమంటున్నా తెలుసా అండి? గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలి, దేవుడు మమ్మల్ని క్షమించాలి. నాకు మీ మీద ఏ వ్యక్తిగతమైన కోపాలు, ద్వేషాలు లేవు. ఎందుకంటే ఒకవేళ నేను అలా కోపం, ద్వేషం తీర్చుకుంటే నేను దేవుడు కొడుకును కాలేను. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం అండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. అందరూ తెలుసుకోవాలి. మీరు నా ఫాలోవర్స్ అని తెలుసుకోవాలంటే మీరు క్షమించే గుణం కలిగి ఉండాలి. ఏమంటే పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఎవడండి మనల్ని అడ్డేది? ఏమండి అని ధైర్యంగా మనం వెళ్ళొచ్చు, వాళ్ళు పక్కన పెట్టవచ్చు. సిఎస్ఐతో మనకు అవసరం లేదు, మీటింగ్ జరుగుతుంది అని మీసం తెప్పొచ్చు. మన మీటింగ్ జరిగింది, ఏం ఆపగలిగారా మీరని. కానీ వాళ్ళు గెలుచుకోగలిగి ఉండేవాళ్ళం మనం? నో. వాళ్ళని గెలిచాం, వాళ్ళ మనస్సులను గెలిచాం. దేని బట్టి? క్షమతో. అతను ఒకటి అన్నాడు, అయ్యగారు మీరు క్షమాపణ చెప్పకూడదండి, మేము క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పకూడదు? అయ్యగారు అయితే నాకు క్షమాపణ చెప్పకూడదా? అయ్యో క్షమించటం వల్లే నేను గొప్పోడినయ్యా. నువ్వు క్షమించొద్దని మాటికి నువ్వు అంటున్నావు. కాదు, నేను క్షమించాలి. నేను చేతులు ఎత్తి నమస్కరించాను వాళ్ళకి, అయ్యా తప్పు అయిపోయింది, మా పిల్లలు తప్పు మాట్లాడు, క్షమించండి అయ్యా అని. ఏమండి ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆయనను వెంబడించేవాళ్ళు నిజముగా ఆయన వాక్యం అది నిలుచుంటున్నారా మీరు? ఎందుకర్రా శత్రువులుగా, సహోదరుల మీద ద్వేషాలు ఎందుకర్రా? ఎన్నో సంఘాల్లో చూడండి, ఎన్నో కళాశాలలో చూడండి, ఎంతోమందికి పడటం లేదండి. మన పిల్లలే కంప్లైంట్స్. దేనికండి కంప్లైంట్? ఎవరి మీద కంప్లైంట్? ఎవరి మీద ద్వేషం? నీ సహోదరుడు నువ్వు క్షమించలేవా? పోనీ అతను కీడే చేశాడు, నీకు క్షమించు పెద్ద మనసుతో. నిప్పులు కుప్పగా పోయి దేవుడు చేస్తాడు. అతను తప్పు చేస్తే దేవుడు అతను శిక్ష వేస్తాడు. నువ్వు శిక్ష విధించొద్దు. దేవుడు అన్యాయస్తుడు కాడు.
ఒకవేళ ఎవరికైనా అతను అన్యాయం చేశాడు అనుకుంటే అతనికి దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు తీర్పు తీర్చొద్దు, నువ్వు క్షమించి విడిచిపెట్టేయి, దేవుడికి అప్పగించేయి. దేవుని పిల్లలారా, మనము క్రీస్తు మాటల యందు విని నడుచుకున్న వాళ్ళం, అవునా? ఎవరి మీద ద్వేషం మనకు వద్దు ప్రియులారా. అలా ఉంటే పరలోకం మనకు రాదు. అంత్యోకయలో ఒకనాడు శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఈరోజు ఈ తరంలో మనం శిష్యులుగా, ఆయన వెంబడించే వాళ్ళుగా, ట్రూ క్రిస్టియన్స్గా మనం పిలువబడాలి. ఈరోజు చూడండి, సోషల్ మీడియాలో చూడండి, అందరూ క్రైస్తవులను పేర్లు పెట్టుకొని వీడి మీద వాడు బురద చల్లడం, వాడి మీద వీడు బురద చల్లడం. ఏంటిదంతా? నీ సహోదరుడు కదరా, ప్రేమించి చెప్పలేవా? నీ సహోదరుడు కదా, ఎందుకు వాడి మీద ద్వేషం, ఎందుకు వాడి మీద కోపం? మంచిగా సరిచేయి చేతనైతే. కానీ ఏమండి, ఒక ఇంట్లో గొడవ జరిగిందంటే ఆ గొడవ మూడో వ్యక్తి తెలియకూడదండి. ఒక భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటారండి. కొన్ని సందర్భాలు భార్యాభర్తలను ప్రతి వారికి గొడవలు వస్తాయండి. అయితే వీధిలోకి వచ్చి తగులు ఆడుకుంటారా? కొంతమంది భర్తలు ఆడో తెలిసిన భార్యని జుట్టు పట్టుకుని వీధిలోకి వచ్చి మరి కొడతాడు, వీడి పెద్ద మగాళ్ళలాగా. తప్పు. నీ కుటుంబ పరువును నువ్వు దిగజార్చుకుంటున్నావు. చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి, భర్త పరువులు తీసేవాళ్ళు, భర్త కోసం తప్పుడుగా మాట్లాడేవాళ్ళు, భర్తల కోసం, కుటుంబాల కోసం, ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం, అత్తమామల కోసం చెడ్డగా చెప్పేవాళ్ళు. నీ పరువును బజారు పెట్టుకుంటున్నావు, బజారు నేస్తున్నావు. నీ కుటుంబ పరువును దిగజారుస్తున్నావు. నీ భర్త పరువును దిగజార్చావంటే నువ్వు దిగజారిపోయినట్టే, చీ అనుకుంటారు నిన్ను. నీ అత్తమావలని, నీ తల్లిదండ్రుల పరువు నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు అంటే నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు అని అర్థం. ఇది నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఒక కుటుంబంలో గొడవ జరిగితే భార్య భర్తలు తలుపులు వేసుకొని మాట్లాడాలి, పిల్లలకు కూడా తెలియకుండా. ఎందుకంటే చిన్నపిల్లలు చూస్తుంటే కొడతాడు అనుకోండి, వాళ్ళ నాన్న చూస్తుంటాడు, ఏంటి మా నాన్న ఎలా కొడతాడు, మా అమ్మని ఎలా గుద్దుతున్నాడు ఏంటి? అయితే నేను పెద్ద అయిన తర్వాత ఇలాగే గుద్దాలన్నమాట. అమ్మ చులకనైపోతుంది. వాడు ఆడే మాటలు ఏంటో, భర్తలు బూతులు తిడుతుంటారు కదండి, తిట్టి పిల్లల ముందు ఆవేశం వెనక ముందు చూడ్డు, నోటుకొచ్చిన బూతులు. పిల్లలు ఏం చేస్తుంటారు, వింటున్నారు పాపం, భయంతో కదండి అలాగ మూల నుండి బిక్కుమంటూ ఏడ్చుకుంటూ ఏడుస్తుంటారు. వీడు చెప్పిన మాటలన్నీ వింటుంటారు. నోట్ డౌన్, రికార్డ్. వాళ్ళు అదే మాటలు మాట్లాడతారు, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఏమంటే ఒక కుటుంబ పరువుని, గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత భర్త మీద ఉంటుంది, భార్య మీద ఉంటుంది, కుటుంబ సభ్యులందరి మీద ఉంటుంది, మర్చిపోకండి. మరి ఈరోజు క్రైస్తవులైన వారు దేవుని కుటుంబం అని చెప్పుకుంటే, పాట రాశారు కదా జాన్సన్ గారు, ఎంత మంచి పాట, మనమంతా దేవుని కుటుంబం. నీ పరువు బజార్లు తీర్చుకుంటున్నావే ఏంటి? ఏదో పెద్ద వీడియో చేసే మనగాళ్ళ బయటకు వచ్చి పెద్ద పోస్ట్ పెడతాడు వీడు, ఏమని, వీడిలాంటి తప్పు, వాడి బాధ తప్పు. ఒరే, బజార్ను పెట్టుకుంటున్నారా? క్రీస్తు పరువును బజార్కి ఇడుస్తున్నావురా నువ్వు. నీకు నిజంగా సంస్కారం, నీకు నిజంగా వాక్యం తెలుసుంటే నీ సహోదరుడు ఒంటరిగా నువ్వు మాట్లాడరా, వెళ్ళు వాడితో, వాడు సరి చేసుకోరా, లేదా సంఘం దగ్గర మాట్లాడుకోరా. అంతేగాని వీధిలోకి వచ్చి మాట్లాడతావేటి? వీధిలోకి తగు. ఇది సోషల్ ప్లాట్ఫామ్ల మీద చూడండి, ఒక్కడికొక్కడు బురద చల్లుకుంటున్నారు. వీడు తప్పు అంటే వాడు తప్పు, వాడు తప్పు అంటే వీడు తప్పు. యేసు పరువు దిగజారుస్తున్నారండి వాళ్ళంతా కూడా. నా కుటుంబ గౌరవాన్ని కాపాడేవాడుగా ఉండాలి ప్రతి శిష్యుడు, ప్రతి క్రైస్తవుడు. ఏమిటి పాపం, భర్త ఎన్ని కొట్టేసినా బయటికి చెప్పదండి భార్య. దెబ్బలు బయటికి కనబడదు. పక్కనంటే వదిలి వచ్చిన అడిగినా, ఏంటి వదినా ఈ దెబ్బ ఏంటంటే, అన్న అనుకోకుండా గుద్దేసుకున్నాను, అంతేగాని అడిగింది కదా, అంతేగాని బోరమని చెప్పేసి ఇదిగో వదిన మీ అన్న ఎలా కొట్టేశాడు, ఎలా కొట్టేశాడు. బాగున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ పక్కకెళ్ళి చెప్తుంది వాళ్ళ ఆయన ఇలాంటిదట, ఆవిడ ఇలాంటిదట. నీ కుటుంబాన్ని దిగజార్చి నీ పరువు తీస్తున్నారు వాళ్ళంతా కూడా. అప్పుడు ఏం చేయాలి? నీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకో, కాపాడుకో. ఒక స్త్రీగా, ఒక పురుషునిగా నీ కుటుంబ గౌరవాన్ని, నీ తల్లిదండ్రుల గౌరవాన్ని, నీ అత్తమామల గౌరవాన్ని, నీ అన్నదమ్ముల గౌరవాన్ని కాపాడుకో. నీ పిల్లల గౌరవాన్ని బజార్ను పెట్టుకోకు. అది ఎంత సంస్కారవంతమైనదో. ఈరోజు క్రీస్తు శిష్యులను చెప్పుకునేవాళ్ళు ఏంటి యుద్ధాలు, ఏంటి గొడవలు, ఏంటి బోధల కోసం పోరాటాలు, ఏంటి ప్రేమ లేదా? ఏమండి, ప్రేమ లేదా? లేవండి. ప్రేమలు చచ్చిపోయేవాళ్ళు. ఇంక వీళ్ళేం శిష్యులు చెప్పండి? వాళ్ళెవ్వరు క్రైస్తవులు కారు. ఏడు వాక్యం బైబిల్ పట్టుకొని బోధించేస్తుంటే క్రైస్తవులు అనుకున్నారా? ఏమండి, అమాయకులు. వాళ్ళు అనుకునే భ్రమలో ఉన్నారు, మోసపోతున్నారు వాళ్ళంతా. దేవుని కుటుంబాన్ని పరువు తీసేవాళ్ళు ఏ ఒక్కరు, దే ఆర్ నాట్ ట్రూ ఫాలోవర్స్ అండ్ దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. వాళ్ళెవరు నిజమైన క్రైస్తవులు కానే కారు. క్రైస్తవుడు అంటే కుటుంబాన్ని కాపాడు, కుటుంబాన్ని పరువు నిలబెట్టు. అవసరమైతే ఆ కుటుంబం కోసం చేయి. ఏం చేస్తావు? ఈరోజు ఆ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఎంతమంది ఎన్ని లక్షల రూపాయలు త్యాగాలు.
చేయగలుగుతున్నారా మీరు? చేద్దామండి. లోకం ఏమనుకుంటే అనుకోండి, ఐ డోంట్ కేర్, అసలు మీరు పట్టించుకోకండి. దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుని వాక్యంలో చెప్పాడు. ఎన్నిసార్లు ఈ మాటలు చదివాం, కానీ ఎందుకు మనలో మార్పు రావట్లేదు చెప్పండి? ఇంకా అదే ప్రాచీన స్వభావం. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగుబడిన పంది బురదలోకి పోయినట్టు ఎందుకరా ఈ స్వభావం మీలో అంటున్నాడు దేవుడు. మన కుక్కల వంటి పందుల వంటి వాళ్ళం కాము. దేవుని పిల్లలం మనమంతా కూడా. ఆయన పిల్లలుగా మనం ఏం చేయాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం మనం నిలబడాలి? ఎవరి గౌరవాన్ని మనం కాపాడాలి? మనకు శిరస్సుగా ఉన్న ఆ మహానుభావుడు ఖ్యాతిని చాటాలండి. క్రీస్తు గొప్పతనాన్ని ప్రజల మధ్య చెప్పాలండి. అది చేత కాదు. ఎంతసేపు వాళ్ళ మీద గొడవ, వీళ్ళ మీద గొడవ, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు. ఎవరి గొప్పల కోసం చేస్తున్నారండి ఇవన్నీ? నీ గొప్ప కోసం అనుకున్నావు. ఓ ఇది చెప్పేయడం వల్ల నువ్వేదో పెద్ద సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతావు అనుకున్నావు. దేవుడు చూసి ఏమనుకుంటా తెలుసు? ఛే, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడురా, నా పరువు తీస్తున్నావురా నువ్వు అనుకుంటాడు దేవుడు ఖచ్చితంగా. నీకు ఇప్పుడు ఇది అర్థం కాదు. చచ్చాక నీ మనసు మార్చుకోకుండా నువ్వు చస్తే అప్పుడు నీకు అర్థం అవుద్ది. దేవుడు నిన్ను అసహించుకుంటాడు. రే వీడి కాళ్ళు చేతులు కట్టి చీకట్లో తోసేయండిరా వీడిని. ఆ శిక్ష పడినప్పుడు అర్థం అవుద్దు మనకి. పాతాళానికి పోయినప్పుడు అర్థం అవుద్దు మనకి. అది ఇంకా బ్రతికే ఉన్నాం కదా, పశ్చాత్తాపానికి అవకాశం ఉంది. మారు మనసు పొందడానికి ఇంకా దేవుడు అవకాశం ఇచ్చాడు. మారిపోదాం. చస్తే ఈ రాత్రికి నరకానికి పోతాం. ఇంటికి వెళ్ళి చేస్తే నరకానికి పోతాం. నరకం ఎంతో దూరం లేదు, ఒక్క క్షణం దూరంలో ఉన్నాం నరకానికి మనం. తప్పు చేస్తే, దేవుని మాటల ప్రకారంగా చెయ్యకపోతే. దేవుని పిల్లలారా, ఎవరు శిష్యులు ఆయన శిష్యులు, ఎవరు నిజముగా ఆయన శిష్యులు చెప్పండి. చివరిగా ఆ మాట మరొక్కసారి చదువుకొని ముగించుకుందామా? యోహాను సువార్త 8:31. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు. మీరంతా నా శిష్యులుగా రండి, చేద్దాం. రండి, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేద్దాం. ఎవరు పరువు తీసే కార్యక్రమాలు చేయొద్దు. స్థలమా కొందాం, నిర్మాణమా చేద్దాం, ఉపకారాలా అందిద్దాం, పేదలకు అన్నదానమా, రోగ్రస్తులకు మందులా, అనాథ ఆశ్రమంలో పళ్ళు పంపిణీయా, బట్టల పంపిణీయా చేద్దామండి. ఎందుకంటే మనము నిజముగా ఆయన శిష్యులం. ఆ శిష్యులే క్రైస్తవులు. అలాంటి క్రైస్తవులుగా ఉండాలి. అలాంటి క్రైస్తవులుగా ఉండండిరా. అందుకే ఈ సంఘంలోకి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. సత్యవాక్యాన్ని ఈ తరంలో మీ అందరికీ వినిపిస్తున్నాడు. ఏది చేస్తే మీరు పరలోకానికి వెళతారో అన్న సత్యాన్ని ఈరోజు దేవుడు మీకు ప్రకటిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. విని మారుతారో లేదా కఠిన స్వభావాలే, పూర్వపరమైన ప్రాచీన స్వభావాన్ని కలిగి ఇంకా మీరు అదే బాటలో నడిచి నరకానికి జారిపోతారో. చాయిస్ ఈజ్ యోర్స్. నిర్ణయం మీరు తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ పిల్లలైన వారందరికీ, మీ కుమారుని శిష్యులైన వాళ్ళందరికీ మీ కుమారుని బాటలో ఎలా నడవాలో మేము చెప్పాం. ఆవేశాలకు, ద్వేషాలకు పోకుండా ఒకరినొకరు సహిస్తూ, ఒకరినొకరు క్షమిస్తూ, ఈ ప్రపంచాన్ని అనేక మందిని శిష్యులుగా ప్రేమతో గెలుస్తూ మీ వైపు తిప్పే భాగ్యాన్ని ఇదిగో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. దుష్టుని యొక్క తంత్రముల నుంచి నీ పిల్లలైన వారందరినీ కాపాడండి. నీ కుమారునికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మీకు ధన్యవాదాలు. మా అందరి జీవితాల్లో మీరు చేస్తున్న ఎన్నో మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా స్థలాన్ని కొనడానికి నీ పిల్లలైన వారందరూ సిద్ధపడుతున్నారు. అవును తండ్రి, మేము ఉంటుండగా మీ సేవకు ఏ లోటు రానివ్వము నాయన. అలా మేమంతా సిద్ధపడి మీ సేవ కోసం వచ్చే ఏటికి ఆ స్థలాన్ని మీ శిష్యుల కోసం, అక్కడ చేరే నీ పిల్లల కోసం సమకూర్చే భాగ్యాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.